తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల కోడ్ రాగానే గోడదూకుడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అన్నట్టుగా పార్టీలు మారిపోతున్నారు. హస్తమధిష్టానం సైడ్ చేసిన నేతలకు కారు నేతలు గాలం వేస్తున్నారు. అసంతృప్తి రాగం వినిపించడమే ఆలస్యం. గులాబీ నేతలు గుమ్మం ముందు వాలిపోతున్నారు. రండి బాబు రండి, కండువా మార్చుకోండి అని బహిరంగంగానే చెప్పేస్తున్నారు. పాపం కారుబాసికి ఓవర్లోడ్ బాధ తప్పదని గ్రహించినట్టున్నారు. మందెక్కువైతే మజ్జిగ పలుచనైతదని కేసీఆర్ కి తెలిసే చేస్తున్నారా? తెలంగాణలో మారుతున్న రాజకీయ ముఖ చిత్రం. కాంగ్రెస్ అసంతృప్త నేతలకు బీఆర్ఎస్ గాలం. హస్తం నేతల గుమ్మం ముందు వాడుతున్న గులాబీ నేతలు. కాంగ్రెస్లో గెలుపు గుర్రాలకే టికెట్లు. హస్తం పార్టీ అధికారంలోకి రాగానే అసంతృప్త నేతలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ. కారు పార్టీలో పెరుగుతున్న ఓవర్లోడ్. మాజీ మంత్రి నాగం జనార్దన్ను కారెక్కించిన కేసీఆర్. కారు పార్టీలో కనిపించని పొన్నాల లక్ష్మయ్య. తెలుగు రాజకీయాలు చూస్తుంటే తెలుగు సామెతలు ఒకదాని వెనుక ఒకటి పుట్టుకు వస్తున్నాయి. పొయ్యి మీద పాలు పొంగితే ఏమవుతుంది? అంతా నేలపాలవుతుంది. అలాగే మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుంది. ప్రస్తుత రాజకీయ పార్టీలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్రధానంగా అధికార పార్టీ బీఆర్ఎస్కి చేరికలు ఉత్సాహాన్ని తెచ్చే కన్నా కేడర్లో మళ్లీ గ్రూపులకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎప్పుడూ లేకుండా ఈ పరిస్థితి ఎదుర్కోలేదు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై అనుమానాలతో వచ్చిన వాళ్ళు వచ్చినట్లు పార్టీలో చేర్చుకుంటున్నారు కేసీఆర్. అవసరం లేని వాళ్ళ ఇళ్లకు సైతం వెళ్ళి మరీ వాళ్ళను పార్టీలో చేరి మరీ బతిమలాడించుకుంటున్నారట. మూడోసారి తమదే అధికారమని నొక్కి ఒక్కానించి చెబుతున్న కారు పార్టీ నేతలు ఇలా నేతలు ఇళ్లకు వెళ్ళి సాగిలపడడం చూస్తూ ఉంటే అర్థం కావటం లేదా? ఇంకొకరు చెప్పాల్సిన పని లేదని వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. అయితే బీఆర్ఎస్లు ఇంతకు చేరికలు బలం చేకూరుస్తాయా లేదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్లో సీటు రాలేదంటే అర్థమేంటి? 10 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ ఆ నేతలు పక్కన పెట్టిందంటే ఖచ్చితంగా నేతల్లో ఏదైనా రాజకీయ లోపం ఉండాలి. లేదంటే ప్రజల ఆ నేతను విశ్వసించాలని కూడా అర్థం చేసుకోవాలి. సమర్థుడైన నేత అయితే కాంగ్రెస్ పార్టీయే టికెట్ ఇస్తుంది. తాము సర్వేలు చేయించుకొని ఖచ్చితంగా గెలిచి తీరుతాడనుకున్న వారికే టికెట్లు కేటాయిస్తుంది. అందులో తేడాలు రావచ్చు, రేపు గెలవడవచ్చు, లేకపోవడవచ్చు, అది వేరే ముచ్చట.
ఇప్పుడైతే ఆ నేత సమర్థతను సర్వేను బట్టి మాత్రమే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు కేటాయిస్తుందన్నది అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్కు పనికిరాని నేతలందరూ కారు పార్టీకి ఎలా పనికొస్తున్నారన్నదే ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. అందులో వేరే ఏమీ లేదు. తమ పార్టీలో చేరికలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవడానికి తప్ప మరే రకమైన ప్రయోజనం ఉండదని ఆ పార్టీ నేతలకు తెలియంది కాదు. ఏటికి ఎదురుతున్నప్పుడు గడ్డి పోచ చేతికి దొరికినా చాలనుకునే పరిస్థితి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తోంది. ఎవరైనా సరే పార్టీలో చేరడానికి రెడీ అని తెలిస్తే చాలు వెంటనే వెళ్ళి కండువా కప్పేయడం చూస్తూ ఉంటే వారిలో కంగారు అందరికీ తెలిసిపోతుంది. గత 2 దఫాలుగా జరిగిన ఎన్నికల్లో ఇటువంటి సీన్లు మనం గులాబీ పార్టీలో చూడపోవడం కూడా కారణం అప్పుడు గెలుపుపై ధీమా ఉండటమని చెప్పవచ్చు. ఇప్పుడు చేరికలకు వెంపర్లాడటం ఓటమి భయమేనని చెప్పక తప్పదు. సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి మంచి నేతే కావచ్చు, కానీ ఆయన రాజకీయ ప్రస్థానం దాదాపుగా ముగించిందని చెప్పవచ్చు. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన నేతగా ఆయనకు ముద్రపడింది. కేవలం నాగర్ కర్నూలుకే పరిమితమైన నేతగానే రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. అలాంటి నాగం ఇంటికి వెళ్ళి మరీ కేటీఆర్, హరీష్లు పార్టీలో చేరాలని ఆహ్వానం పలికారంటే ఆ పార్టీ దయనీయ స్థితి ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. మొన్న పొన్నాల లక్ష్మయ్య విషయంలోనూ అంతే. పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వారు ఈ పార్టీలోకి చేర్చుకున్నారు. ఇక ఈ చేరికలు చూస్తూ ఉంటే ఒక్క ఓటు అదనంగా వచ్చినా చాలన్న బెంగవారిలో స్పష్టంగా కనిపిస్తుంది. బహిరంగ సభలో వేదికపై కనిపించిన పొన్నాల ఇక కారు పార్టీలో కనిపించరన్నది ఆ పార్టీ అధినేత చరిత్ర తెలిసిన వారికి ఎవరికైనా తెలుసు. రేపు కూడా నాగం పరిస్థితి కూడా అంతేనని చెప్పకనే చెప్పవచ్చు. కండువా కప్పినంత వరకే, తర్వాత నాగం మాట కూడా వినిపించదు. కారు నేతలతో ఫుల్ అయిందని చెప్పొచ్చు. మరి అసంతృప్త కాంగ్రెస్ నేతలతో బీఆర్ఎస్కి ఎంత మాత్రం ప్రయోజనం ఉంటుందన్నది కాలమే చెప్పాలి. కండువా కప్పినంత మాత్రాన ఓట్లు పడతాయా? అసలు లీడర్ కెపాసిటీ తెలియకుండా కారెక్కించుకోవడం కారు అధినేతకు కలిసి వస్తుందా? ఓవర్లోడ్తో ఏదో ఒక రోజు కారు బోల్తా పడుతుందని గులాబీ బాస్ తెలిసినా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే చెప్పలేని పరిస్థితి ఉందనే చెప్పాలి.